అందరికీ నమస్తే. మనం ఖమ్మం పర్ణశాల రామాలయం దగ్గర ఉన్నాము. ఇవాళంతా ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఎడావుడి మనకి కనిపిస్తూ ఉంది. భక్తులు పెద్ద ఎత్తున హైందవ దేవాలయాల్లో అడావుడి మనకి కనిపిస్తూ ఉంది. నేపథ్యంలో అయ్యగారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఏంటి దీని ప్రత్యేకత విశిష్టత? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవద్భక్తులందరికీ కూడాను ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్ణశాల రామచంద్రునిగా వినుతికెక్కినటువంటి సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్వామివారికి ఈ రోజున విశేషంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయకాలమే స్వామివారికి విశేష స్నపన కార్యక్రమాలన్నింటినీ కూడాను నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి చక్కగా గోదామవారి వద్ద తిరుప్పావై పారాయణ చేసుకొని భక్త బృందం యొక్క సభ్యులు అందరూ కూడా పారాయణ చేసుకోవడం జరిగింది. స్వామివారి యొక్క ఉత్తర ద్వారంలో ఈ రోజున కనుక స్వామిని దర్శించుకున్నట్లయితే కనుక విశేష పుణ్యము అని చెప్పేసి చెబుతూ ఉంటుందన్నమాట. ఏకాదశికే విశేషంగా ఒక వరము ఉండటం, అలాగే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈ ధనుస్సంక్రమంలో జరిగేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఇది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు కూడాను స్వామివారిని సేవించుకునేటువంటి ఒక పర్వదినంగా ఈరోజు ఈ విధంగా ఉండటం జరిగింది. ఉదయకాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఖాళీ లేకుండా భక్తులందరూ కూడాను 3 గంటల నుంచే ఈ కార్యక్రమాల్లో కోలాహలంగా పాల్గొంటూ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. కేవలం ఈ ఒక్కరోజే కాకుండా ఈ ధనుర్మాస నెల రోజులు కూడాను భక్త బృందం వారు, మహిళలు, భక్తులు అందరూ కూడా తిరుప్పావై పారాయణ శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా భోగి పండుగ రోజున స్వామివారి అమ్మవార్లకు విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తుల యొక్క సహాయ సహకారాలు అందరితో కూడాను. అలాగే ఇక్కడ ఈయన పర్ణశాల రామచంద్రునిగా వినుతికెక్కుతూ భక్తుల యొక్క కోరికల త్వరగా నెరవేరటంతో భక్తులంతా కూడా ఆనందదాయకంగా రామచంద్రుని కీర్తిస్తూ సర్వదా వేలాది సంఖ్యలో కూడా సేవించుకుంటూ ఉన్నారు. అలాగే భక్తులందరికీ కూడాను మన స్తంభాద్రి ఖమ్మం పట్టణ ప్రజలు భక్తులు అందరికీ కూడాను రామచంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలు ఉండాలని కోరుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.